రైట్. హరికృష్ణ గారు ఒక కాల్ తీసుకుని మీతో మాట్లాడతాం. మురళి కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. మురళి గారు, నా కాల్ క్వశ్చన్ మన కేకే గారికి అండి. చెప్పండి. ఇప్పుడు కూటమి ఏర్పడింది కదా, ఈ కూటమి ఇంత విజయం వచ్చిన తర్వాత ఈ కూటమిని కంటిన్యూ చేసే అవకాశాలు ఎంతవరకు అవకాశం ఉంటుంది? అండ్ ఈ కూటమి ఒక 2.5 years లో ఎలాంటి విజయం సాధించబోతుంది? కేకే గారి అభిప్రాయం తెలుసుకున్నాం. అంటే అవకాశం అనేది వాళ్ళిద్దరూ నిర్ణయం, అంటే దాన్ని ఒక ఫ్యాక్టర్ మీద చెప్పలేమండి. ఆబ్వియస్లీ ఎనీ పొలిటికల్ పార్టీ, ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళు ఇండివిజువల్గా నిలబడి వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకుంటాయనే కోరికతోనే ముందుకెళ్తారు. ఆబ్వియస్గా దాంతో పాటుగా 3-4 పార్టీలు అవసరం కాబట్టి కలుపుకుంటారు. అది సెంట్రల్లో ఎన్డీఏ అయినా సరే, ఇక్కడ కూటమి అయినా సరే, ప్రపంచంలో ఏ పార్టీ అయినా అవకాశం ఉన్నంత మేర వాళ్ళు ఇండివిజువల్గానే ఉండాలనుకుంటారు. అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఎప్పుడంటే అది కుదరదు, వర్కౌట్ అవ్వదు మన ప్రాక్టికల్గా అనుకున్నప్పుడు దాన్ని కూటమి కట్టడం కానీ గవర్నమెంట్ ఎన్డీఏ లాగా లేకపోతే ఇండియా కూటమి లాగా ఫామ్ చేస్తారు. సో ఆప్షన్ ఏకి ఎంత మాత్రం అవకాశం ఉందనేది వాళ్ళు బేరీ చేసుకొని 2-3 సంవత్సరాల్లో మనం ప్రయాణం చేసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జనసేన కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతామా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టీడీపీతో మనం ముందుకు వెళ్తామా, వెళ్ళలేమనుకున్నప్పుడు అన్న డిస్కషన్ మీద చాలా వాటి మీద ఆధారపడుతుంది. సో బట్ ఎనీ పొలిటికల్ పార్టీ లాంగ్ టర్మ్గా వాళ్ళు ఇండివిజువల్గా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుందండి, కోరుకుంటుంది. ఇప్పుడు మీరు సర్వే చేస్తున్న ప్రాసెస్ లో ఈ ఓటర్ ట్రాన్స్ఫర్ కంఫర్టబుల్ గా అయింది, అది అందరూ మాట్లాడుతున్నారు కదా, ఈ కెమిస్ట్రీ నెక్స్ట్ 2 years, 2.5 years, 5 years క్యారీ అవుతుందా? అది చెప్పలేము సార్. ఇప్పుడు ఈ 3 పార్టీలు కాకుండా ఏదైనా ఫ్రెష్ పొలిటికల్ పార్టీ కూడా ఆస్కారం ఉంటుంది. అట్లా మనం స్టాండర్డ్గా ఇలాగే ఉంటుంది, ఓటర్లంతా ఒక మోసు పద్ధతిలోనే అందరూ వేస్తారు, ఈ ప్యాటర్న్ నెక్స్ట్ అని కూడా వర్కౌట్ అవుతుంది అనేది ఒక రెగ్యులర్ ప్యాటర్నే ఉండదు. అలా ఉంటే మీకు 150 నుంచి 23 వెళ్దు, ఇక్కడ 161 నుంచి 11కి వెళ్దు. అంటే ఓవరాల్గా ఏంటంటే 23 పడిపోయినా ఇక్కడ 11కి పడిపోయినా అంటే ప్యాటర్న్లో విపరీతమైన చేంజెస్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విపరీతంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు. మేము ఓన్లీ ఫ్రీ స్కీమ్స్కే కాదు, లేదా ఓన్లీ క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఉండదు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఆ ఓట్ ప్యాటర్న్ మనకు క్లియర్ కట్గా చెప్తుంది. దట్ డజంట్ మీన్ దట్ మెజారిటీ ప్రజలని కాదు, మోర్ దెన్ 60-70% వరకు క్లారిటీగా వాళ్ళు టర్న్ అరౌండ్ చూపించగలుగుతున్నారు. ఒక సైడ్ సానుభూతి పనులు ఉండొచ్చు, బట్ మెజారిటీ సెక్షన్ వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి స్టిక్ ఆన్ అవ్వట్లేదు, లేదా క్యాస్ట్ బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ స్టిక్ ఆన్ అవ్వట్లేదు. కోర్ ఓటర్స్ ఎప్పుడు ప్రతి పార్టీకి ఉంటారు, నేను సెవరల్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టు. అది చేంజ్ అవ్వదు. కానీ మిగతా ఈ 60-70% వాళ్ళు మటుకు దే ఆర్ రెడీ టు చేంజ్. ఆ రెడీ టు చేంజ్ అన్న ఓట్ బ్యాంకింగ్ని ఎవరు గ్రాస్ప్ చేసుకోగలుగుతారు అనేదని మనం ఇప్పుడు 5 years ముందే కన్ఫైన్ చేసి చెప్పలేం, బట్ అందరికీ అవకాశం ఉంటుంది అది మటుకు షూర్. మురళి గారు ఇంకా ఉన్నాడు కదా? పవన్ కళ్యాణ్ అంటే స్టేట్ లో మేజర్ పార్టీస్ టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ అనేది మనకు తెలుస్తూనే ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీగా ఎమర్జ్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీగా ఎమర్జ్ అయిన పవన్ కళ్యాణ్ గారికి స్టేట్ లెవెల్లో ఉన్న అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లేస్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంటుందా నెక్స్ట్ 5 years లో? అంత గ్రోత్ ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా? ఎనీ పొజిషన్ తీసుకుంటుంది. అది ఫస్ట్ పొజిషన్ తీసుకోవచ్చు కదా, సెకండ్ పొజిషన్ తీసుకోవచ్చు, మీరు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నట్టు థర్డ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఫ్యాక్టర్స్ అయితే తనకి ఆబ్వియస్గా అంటే ఆ పార్టీకి కానీ లేదా నడిపించే నాయకులు కానీ 3 పొజిషన్లు తీసుకునేందుకు మంచి అవకాశం అయితే ఉంది. బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మీరు అలా ట్రావెల్ చేసుకోవాలి, మీరు అలా ప్లాన్ చేసుకోవాలి. రానున్న సమయంలో నేను ఏ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచేదానికి అవకాశం ఉంది, ఏ నియోజకవర్గాలు ఓట్ టర్న్ ఓట్ చేసుకోవచ్చు, నా ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ పార్టీతో కలపాలి, ఏ పార్టీ ముందుకెళ్ళాలని ఒక స్ట్రాటజికల్గా ముందుకు వెళ్ళాలి. సో అలాగే ఉండదు సార్, ఏ పొజిషన్ తీసుకెళ్ళచ్చు ఇన్ ద ఆంధ్రప్రదేశ్ వరకు. రైట్, చూద్దాం. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. మురళి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలని క్వశ్చన్ల రూపంలో అడిగినందుకు. అండ్ నందిగామ కాదు, సారీ, జగ్గయ్యపేట. అండ్ ఇక్కడ 3 ఉన్నారు. ఒకటి నర్సాపురం నుంచి రాఘవేంద్ర ప్రసాద్ గారు, పి గన్నవరం నుంచి పోతుల రాంబాబు గారు, జగ్గయ్యపేట నుంచి హరికృష్ణ గారు. ఈ 3 కూడా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు ఎంత చేయాలి జనసేన గెలుపు కోసం అన్నది, కూటమి గెలుపు కోసం అన్నది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇక్కడ పి గన్నవరంలో అయితే జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, అండ్ నర్సాపురంలో కూడా బొమ్మిడి నాయకర్ జనసేన అభ్యర్థి, ఆయన గెలిచారు. మీ దగ్గర తాతయ్య శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య